నచ్చిందా? కాలేజ్ బిల్డింగ్స్ అన్ని మీకు నచ్చినాయి అంటున్నా. కాలేజ్ మెడికల్ కాలేజ్ ఉండేటువంటి స్థలంలో కొంత వేరే ఇస్తామని చెప్పి ప్రతిపాదన పెట్టినారు కదా, మీరు చెప్పారు అంతేనా? దాని నుంచి మీకేం నష్టమని అంటారు అధికారులు? దాని నుంచి మీకేం ఇబ్బంది చెప్పండి. ఫ్యూచర్ ప్రాబ్లం, ఎక్స్పాన్షన్ ప్రాబ్లం. మీరు మీకే ఉండాలంటే మీరు గట్టిగా అడగాలన్నా? బాయ్స్ కూడా ముందర రండి, బాయ్స్ రండి రండి రండి. కాలేజ్ మెడికల్ కాలేజ్ ఉండేటువంటి స్థలంలో కొంత వేరే ఇస్తామని చెప్పి ప్రతిపాదన పెట్టింది కదా, మీరు చెప్పారు అంతేనా? దాని నుంచి మీకేం నష్టమని అంటారు అధికారులు? దాని నుంచి మీకేం ఇబ్బంది చెప్పండి. ఇది వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల. వీళ్ళంతా కూడా ఈ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా 15% ఆఫ్ ద సీట్స్ నేషనల్ లెవెల్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. ఇప్పుడు 4th ఇయర్ కాలేజ్, 4th ఇయర్నే ఫైనల్ ఇయర్ అంటాం. ఆ తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది. 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో. 4th ఇయర్ బ్యాచ్ నడుస్తూ ఉంది ప్రస్తుతం. 2021లో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం, నేను ఆ రోజు మంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త మెడికల్ కళాశాలలు జీవో ద్వారా ఆనాడు ఏర్పాటైనట్టు, ఆ పర్టికులర్ జీవో ద్వారా ఏర్పాటైనటువంటివి వనపర్తి వచ్చినప్పుడు 7 మెడికల్ కళాశాలలు ఏర్పాటైనాయి 2021 జూన్లో. ఆ తర్వాత 2022 మార్చిలో నర్సింగ్ కాలేజీని ఇనాగ్రేషన్ చేస్తూ మెడికల్ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆనాడు కేసీఆర్ గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ మొత్తం మెడికల్, నర్సింగ్, దాని పారామెడికల్, అదేవిధంగా ప్రజెంట్ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కాలేజ్ బిల్డింగ్స్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, స్టూడెంట్స్ హాస్టల్స్, అనేక రకాల ఫెసిలిటీస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో వచ్చేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ని కూడా దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో వచ్చేటువంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఒక 50 ఎకరాల ప్రభుత్వ భూమిని మెడికల్ కళాశాల క్యాంపస్ కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఆ రోజు ఉండేటువంటి జిల్లా కలెక్టరు అలినేట్ చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయాల్సింది రొటీన్ ప్రాసెస్, అది CCLA చేయాల్సినటువంటి ప్రాసెస్, అది రొటీన్ కోర్సులో చేసుకోవాల్సింది. నిర్మాణాలు ఆల్రెడీ దీని వెనకాల ఉండేటువంటి నర్సింగ్ కళాశాల నిర్మాణం ఎప్పుడో పూర్తి అయిపోయింది. అందులో ప్రజెంట్ కాలేజ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ వివిధ దశల్లో ఉండేటువంటిది ఒక రూపానికి వచ్చింది, పూర్తిగా వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర వసతులన్నీ కూడా, హాస్టల్ బిల్డింగ్స్ కానీ ఇతరత్ర అన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఈ మొత్తం క్యాంపస్కి అవసరమైనటువంటి స్టేడియం కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, అదేవిధంగా ఫ్యూచర్ని ఇంతకుముందు చెప్పినట్లు రీసెర్చ్ ఓరియంటేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 50 ఎకరాలను కేటాయించడం జరిగింది. ఇది భావితరాల సంపద. ఇవాళ రేపు ఎల్లుండి చూసేటువంటిది కాదు. వచ్చేటువంటి జనరేషన్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగానే విద్య కానీ, వైద్యం కానీ సామాన్యులకు అందాలనేటువంటి ఒక సదాశయంతోన ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలలో భాగమే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల లాంటిది. సో దానికి అనుబంధంగా ఉండేటువంటి మిగతా అన్ని కళాశాలలు. కాబట్టి ఇటువంటి స్థలాన్ని కాపాడుకొని ఇంకా అభివృద్ధి చేసుకొని ఒక మోడల్ లాగా మనం రూపుదిద్దేటట్లుగా దాని మీద దృష్టి పెట్టాలి. దురదృష్టవశాత్తు మరి ఇదే ప్రాంగణంలోని ఒక 8 ఎకరాల భూమిని, ఇదే దాంట్లో ఉండేటువంటి ఒక 8 ఎకరాల భూమిని యంగ్ ఇండియా స్కూల్ అనేటువంటిది అయితే రేవంత్ సర్కార్ తీసుకొచ్చినటువంటి కొత్త పాఠశాలల నిర్మాణం అయితే ఉందో, దానికోసం 8 ఎకరాలు, ఇందులోంచి 8 ఎకరాలు కేటాయిస్తూ కలెక్టర్ గారు
ఉత్తర్వులు ఇచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. మాట్లాడినాను. దయచేసి ఈ మెడికల్ కళాశాల క్యాంపస్లో ఉండేటువంటి ల్యాండ్ని మాత్రం టచ్ చేయకండి. ప్రభుత్వానికి చాలా భూములు ఉన్నాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, పేచీలు ఏం లేకుండా ఉన్నాయి, వనపర్తి పరిసరాల్లోనే ఉన్నాయి. ఆ వాటి మీద దృష్టి పెట్టి అందులోంచి ఏదైనా ఒకటి అనువైంది తీసుకొని యంగ్ ఇండియా స్కూల్ కట్టండి. మరి ఇదివరకు శంకుస్థాపన చేసినప్పుడు ఎక్కడుంది అనుకొని కట్టింది ప్రభుత్వం, ఆనాడు ఎక్కడ మొదలుపెట్టింది, దానికి ఏమైంది? సరే, దానికి ఏదైనా సమస్య వచ్చింది, ఇంకేదైనా ప్రత్యేకంగా ఆల్టర్నేట్ కావాలనుకున్నారు. ఆల్టర్నేట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఆల్టర్నేట్ ల్యాండ్స్ మీద దృష్టి పెట్టండి, అందులోంచి తీసుకోండి. పైగా యంగ్ ఇండియా స్కూల్కి యంగ్ ఇండియా జీవో ఇచ్చినప్పుడు ప్రభుత్వం 25 ఎకరాలు 27 ఎకరాలు స్పెసిఫై చేసింది దానికి. మరి 25 ఎకరాల పైచీలకు యంగ్ ఇండియా స్కూల్కి అవసరమవుతుందని జీవోలో ఇచ్చినప్పుడు ఇందులోంచి 8 ఎకరాల స్థలాన్ని తీసుకోవడం ద్వారా ఏ రకంగా మేలవుతుంది? ఎట్లా సూట్ అవుతుంది అది? ఒకటి, భవిష్యత్తులో ఎక్స్పాన్షన్కి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ ఈ కళాశాల కోసం, ఈ క్యాంపస్ కోసం, మెడికల్ కళాశాల క్యాంపస్ కోసం ఉద్దేశించిన దాంట్లోంచి స్థలం తీయడం ద్వారా ఈ కళాశాలకు, ఈ క్యాంపస్కు అది ఇబ్బందికరంగా మారుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. 2 ప్రత్యామ్నాయ జాగాలు ఉన్నాయి, లేవని కాదు. ఉదాహరణకు నాగవరం దగ్గర వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోనే, జిల్లా కేంద్ర పరిధిలోనే నాగవరంలో గతంలో మేమున్నప్పుడే ఈ గురుకుల బీసీ అమ్మాయిల యొక్క అగ్రికల్చర్ కాలేజ్ కోసం 30 ఎకరాలు ఆ రోజు మేము అలాట్మెంట్ చేయించినాం. కాకపోతే అది కొంత రాళ్ళు రప్పలు ఉంది, క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారణంగా అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కట్టలే. మేము ఆనాడు కొంత ఫండ్ కూడా తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేసినాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సర్కారు దాన్ని వినియోగించుకోవట్లేదు, అది ఖాళీగా ఉంది 30 ఎకరాలు. ఆ 30 ఎకరాల్లో ఎంత అవసరం ఉంటే అంత మీరు వాడుకోండి, దానికి కావాలంటే. ఇంకా ఏమైనా ఉంటే ఇంకా చూసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి, చంద్రగుట్ట ఉంది, చాలా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఈ ప్రాంగణంలో ఉండేటువంటి భూమిని మాత్రం ఎట్టి పరిస్థితులలో ముట్టుకోకుండా ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోండి. పట్టుదల అవసరం లేదు, ఇది భావితరాలకు సంబంధించినటువంటిది. మొన్న మధ్యలో చూసినాం మనం, కొన్ని మాసాల క్రితం హైదరాబాద్లో ఉండేటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిలో ప్రభుత్వం పోయి అక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారంటే అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వేలాది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. అది జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కాబట్టి విద్యార్థులకు సంబంధించినటువంటిది, మీరు ఇప్పుడు కాలేజీలో ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు, మీరు ఇక్కడ పర్మనెంట్గా ఉండేవాళ్ళు కాదు అని మాట్లాడేటువంటి మాటలు సబబు కాదు. ఎవరు మాట్లాడినా అది సమగ్రమైన ఆలోచన కాదు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే పిల్లలు కూడా శాశ్వతంగా ఆడ ఉండే పిల్లలు కాదు, కానీ వాళ్ళ ఆలోచన శాశ్వతమైనటువంటి భవిష్యత్తు కోసం. ఇక్కడ మెడికల్ కళాశాల పిల్లల యొక్క ఆలోచన కూడా వాళ్ళు మెడిసిన్ అయిపోయినాక ఇంకో ఊరికి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ మెడికల్ కళాశాల ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో కూడా వాళ్ళలాగా చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు దురదృష్టం ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని మనం పెద్ద మనసుతో అర్థం చేసుకొని అభినందించాల్సింది పోయి పిల్లల మీద ఏదో ఆంక్షలు పెట్టినట్టు మాట్లాడడమో, లేకుంటే మీకు సంబంధం లేదన్నట్లు మాట్లాడడమో, దీన్ని ఏదో రాజకీయమని పిల్లలకు అంటగట్టే ప్రయత్నం చేయడమో, ఇది సరైన ఆలోచన కాదు. అటు మీ ఆలోచనను సరిదిద్దుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇది ఎందుకంటే ఢిల్లీ జేఎన్యూలో ప్రాబ్లం వస్తుందంటే రాహుల్ గాంధీ గారు జేఎన్యూకి పోతారు, అక్కడేం విషయాలు కనిపించవా? అక్కడ న్యాయం ఉంటుందా? ఇక్కడ ఈ పిల్లలకు సమస్య వచ్చిందని వాళ్ళు నిన్న నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి రావడానికి కారణం ఏంది? ఇగో ఈ కాలేజీ పుట్టుకకు నేను కారణం, ఈ కాలేజీకి జాగా ఇప్పేయడానికి నేను కారణం, ఈ కాలేజీ బిల్డింగ్ కట్టడానికి నేను కారణం. ఆనాడు ప్రభుత్వంలో నేను పాత్ర పోషించి తీసుకొచ్చిన కాబట్టి ఎప్పటికీ ఇక్కడ ఉండేటువంటి పిల్లలు తప్పకుండా అది గుర్తుపెట్టుకుంటారు. సమస్య వచ్చింది కాబట్టి నా దగ్గరికి వచ్చినారు. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలి తప్ప ఈ ఎమ్మెల్యేతోనికి పోయేది ఉండే, లేకుంటే మంత్రితోనికి పోయేది ఉండే అనేటువంటి భావన ఎవరికైనా ఉంటే అది మీ అవగాహన రాహిత్యం, మీ అవగాహన సరి చేసుకోవాలి అటువంటి వాళ్ళని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎవరైతే మెడికల్ ఎడ్యుకేషన్కి కూడా ఆయనే బాధ్యులు ఉన్నారో దామోదరం రాజనరసింహ గారు, గౌరవ మంత్రి గారికి నేను లేఖ రాసినాను, ఇప్పుడు విడుదల చేస్తున్నాను. తక్షణం దీంట్లో మీరు ఇంటర్ఫేర్ కావాలి. అసలు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్కి కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కానీ సమాచారం లేకుండా, వాళ్ళకి అనుమతి లేకుండా, వాళ్ళతో కనీస సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా దీంట్లోకి వెళ్ళి మేము కేక్ కట్ చేసినట్టు కట్ చేసి ఇంకోరికి ఇస్తామంటే ఇదేం పద్ధతి? ప్రభుత్వం అందే కాబట్టి ప్రభుత్వం ఇష్టమన్నట్లు చేస్తా అంటే ఇదేం పద్ధతి అవుతుంది? ప్రభుత్వం అందే. కలెక్టరేట్ ప్రాంగణం కూడా 25 ఎకరాలు ఇచ్చాము. ఎలా చాలా జిల్లాలలో లేవు గతంలో.
ఎకరా 2 ఎకరాల్లోనే ఉండే గతంలో కలెక్టరేట్లు. మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మేము ఇలా 25 ఎకరాలలో పెట్టినాం ఒక్కో కలెక్టరేట్, 25 ఎకరాల్లో పెట్టినాం ఒక్కొక్క ఎస్పీ ఆఫీసు. 25 ఎకరాలు ఉంది కదా అని ఆడ తీసుకుపోయి ప్రైమరీ హెల్త్ సెంటరో అంగన్వాడీ సెంటరో కడతారా? కలెక్టరేట్లో తీసుకుపోయి ఇక్కడ తీసుకొచ్చి స్కూల్ ఎట్లా పెడతారు? మెడికల్ కాలేజ్ క్యాంపస్లో స్కూల్ ఎట్లా పెడతారు? అది ఇంకోతోనే పెట్టుకోమని చెప్తున్నాం. అన్నింటికి మించి ఇంకా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క నామ్స్ ప్రకారం ఏంటంటే ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజ్ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ హాస్పిటల్స్ కానీ ఉన్నాయంటే అక్కడ హ్యూమన్ వేస్ట్ కానీ బయో వేస్ట్ కానీ మెడికల్ వేస్ట్ కానీ చాలా ఉంటుంది. పీరియాడికల్గా ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది. హాస్పిటల్లో జమ అయ్యేటువంటి వేస్టేజ్ అయిన మందులు కావచ్చు, రక్తమాంసాలు కావచ్చు, శవాలు కావచ్చు, జబ్బులు వచ్చిన కారణంగా వాడే మందుల వేస్ట్లు కావచ్చు, అనేక రకాల వ్యర్థాలు ఉంటాయి. ఈ మెడికల్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వీటిని డిస్పోజ్ చేయడానికి కూడా డిస్పోజల్ ఆఫ్ మెడికల్ వేస్ట్కు ఒక మేనేజ్మెంట్ ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి తరహాలో ఒక మేనేజ్మెంట్ ఉంది దానికి. దాని నిబంధనల ప్రకారంగా దాని పరిసరాలలో ఎక్కడ కూడా చిన్నపిల్లలు ఎక్స్పోజ్ అయ్యే వాతావరణం ఉండకూడదు. ఇది కామన్ సెన్స్. ఇది స్కూల్ పెడితే స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు అవుతారు, వాళ్ళు దీనికి ఎక్స్పోజ్ అవుతారు. అది హెల్త్ హజార్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్కి వ్యతిరేకం. వీటన్నింటినీ ఏమీ పరిశీలించకుండా ఇక్కడ జాగా ఉంది కాబట్టి ఆ జాగాలో మేము స్కూల్ కడతామనేటువంటి ఆదరాబాదరా నిర్ణయం తప్పది. విద్యార్థులే కాదు పౌరులు కూడా స్పందిస్తారు దీని మీద. ఇవాళ మొదటి రోజు సమాజానికి తెలిపే ప్రయత్నం నేను చేస్తున్నా. విజ్ఞతతో ముందు చూపుతో అధికారులు దయచేసి వాళ్ళ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ 30 acres ఉంది నాగవరం అని వితిన్ మున్సిపాలిటీ. అది బీసీ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ కాలేజ్ కోసం పెట్టించింది. అయితే అక్కడ నిర్మాణం స్టార్ట్ కాలే, అది వద్దన్నారు. అగ్రికల్చర్ కాలేజ్ వాళ్ళు ఏమన్నారంటే మాకు అగ్రికల్చర్ ప్లెయిన్ ల్యాండ్ కావాలా, కల్టివేషన్ ఉంటుంది కాబట్టి మాకు అది వద్దు, సూటబుల్ కాదన్నారు. సో దట్ ఈస్ లైయింగ్ వేకెంట్. సో ఈ 8 acres ఇక్కడ మెడికల్ కాలేజ్ క్యాంపస్లో తీయకుండా మీరు ఇంకెక్కడైనా పెట్టండి. ఆల్టర్నేట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మనం ఎక్స్పాండ్, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ వచ్చినా, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ వచ్చినా ఫ్యూచర్లో ఈ బయోడిగ్రేడబుల్ వేస్ట్ను, మెడికల్ వేస్ట్ను డిస్పోజ్ చేసే మేనేజ్మెంట్కైనా చిల్డ్రన్ హజార్డస్ కాబట్టి చిల్డ్రన్ ఎక్స్పోజ్ కావద్దు దానికి. సో మీకు తెలుసు కదా అదంతా. కాబట్టి ఈ కారణాల చేత ఇక్కడ వద్దు అని చెప్పిన. మీరు ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి దాని ఆల్టర్నేటివ్ దయచేసి ప్లీజ్ నేను మీకు వాట్సాప్లో కూడా పంపిస్తాను, తమ పిఎస్కి పంపిస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.